హాయ్ ఫ్రెండ్స్. సో శబరిమల యాత్ర పార్ట్ 2 ఇక్కడ నుంచి వీడియో తీశాను. సో మేమైతే సెకండ్ టైం స్వామివారి దర్శనానికి వచ్చాము. సో క్రౌడ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది అనమాట ఉన్నట్టు నుండి. సో ఈ వీడియోలో ఏంటంటే టెంపుల్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి టెంపుల్స్ ఉన్నాయి, లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఏమేమి చూడాలి, ఆ తర్వాత నెయ్యి ఎలా తీస్తారు, ఆ తర్వాత వచ్చి ఈ మాలికాపురత్తమ్మ దేవాలయంలో టెంకాయలు ఎలా పొరలించాలి, జాకెట్లు ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మీకు మొత్తం చూపిస్తానమాట. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో ఫస్ట్ అయితే ఇలా మనం టెంపుల్ దగ్గర పైనుంచి వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ క్యూ ఉంది చూసారా, ఈ క్యూలోంచి వెళ్ళాలన్నమాట. సో కింద పెద్దది గోపురం లాగా ఉందండి, సో పెద్దది షెడ్ లాగా ఉంది, అది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. సో చిన్న స్వామివారు ఉంటారు లోపల. ఆ తర్వాత స్వామివారి టెంపుల్ వెనకాలే చిన్నది వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. సో వినాయక స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం బయటకైతే వెళ్ళాలన్నమాట. అది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మన ఇరుముళ్ళు తెస్తారు కదండి, ఆ ఇరుముళ్ళని ఏం చేస్తారంటే గుడిలో ఇరుముళ్ళ నుంచి ఇట్లా స్వామివారు గురుస్వాములు కూర్చొని టెంకాయ పగలు కొట్టి నెయ్యి తీస్తారు. సో ఈ నెయ్యిని ఏంటంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడికి పొంగల్ పెట్టుకుంటాం. ఆ పొంగల్లో బియ్యము ఆ నెయ్యి చూడండి ఎలా వేస్తున్నారు, అలా మనం చేయాలన్నమాట. మన గురుస్వాములు చేస్తారు. సో నా మెయిన్ టార్గెట్ కూడా నేను గురుస్వామి అవ్వాలని. ఇప్పటికైతే 4 times అయిపోయింది. సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మాలికాపురత్తమ్మ టెంపుల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారికి జాకెట్లు అలాగే టెంకాయలు ఇక్కడ పొరలిస్తారన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను. మేమైతే మా గురుస్వాముల కోసం వెయిటింగ్. గురుస్వామి వచ్చిన తర్వాత టెంకాయలు పొరలిచ్చి అలాగే జాకెట్లు స్వామి అమ్మవారికి అక్కడ పెట్టి తీసుకుంటాము. మేమైతే బంగారు మెట్లు 2 సార్లు ఎక్కాము. స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకున్నాము. క్రౌడ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మనకు రూమ్స్ అనేవి కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో పూజ అయితే చేస్తున్నారు. సో స్వామివారి మాలలు అన్ని అయితే చూశారు. മണിമണ്ഡപത്തിന് മുമ്പിൽ అమ్మవారి పూజ చేస్తున్నారు. ఇలా టెంకాయని పొరలిస్తూ పోతారు అన్నమాట గుడి చుట్టూ. అట్లా ఇట్లా టెంకాయలు పొరలించుకుంటూ వెళ్తారు. జనాలు ఎక్కువ పొరలించడానికి కష్టంగా ఉంది టెంకాయని. సో ఇదేందో బాంబుల అర్చనలంట స్వామివారిది. మన పేరు చెప్పి 20 రూపాయలు ఇస్తే బాంబులు పేలుస్తారంట. సో మన పేరు మీద. సో ఒక టీవీ కూడా చూపిస్తున్నారు. ఆ టీవీలో అదిగోండి అలా టీవీలో పేలుస్తూ ఉంటారు బాంబుల అర్చన. బాంబుల అర్చనే. సో ఇలా వేస్తూ ఉంటారు టపాసులు. ఇదేంటి, ఇదంతా మనకి సివిల్ దర్శనాలు.
రీసెంట్గా పెట్టారండి సివిల్ దర్శనానికి అలాగా. సో ఇక్కడ చూడండి స్వామి వాళ్ళు దర్శనానికి కాదు, ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇది ఇచ్చున్నారు కదండి టెంకాయలు. సో అంటే ఇరుముడి నుంచి నెయ్యి తీసుకుంటున్నారు. ఇక్కడంతా చూడండి అప్పం అరవ ప్రసాదం కౌంటర్. సో ఇదంతా అన్నదాన మండపం. సో అన్నదానం అయితే బాగుంటుంది ఇక్కడ. మనం అయితే ఒకటి తిన్నాము. ఇది సివిల్ దర్శనము. సో మా స్వాములు ఇరుముడి ఇప్పుతున్నారంటే మనం అయితే అడిగిపోదాము. సో మనకి నెయ్యి నెక్స్ట్ అలాగే ప్రసాదం కావాలి. సో ఇప్పుడైతే అలా టెంకాయలు కొట్టి మన నెయ్యి ఇస్తారనమాట. సో ఆ నెయ్యి అలా వేస్తారు. సో దీనిలో ఏంటంటే ఆచారం ఏమని చెప్తారంటే మామూలుగా మనకి టెంకాయలు నెయ్యి కానీ గడ్డగా కానీ ఉంటే సో మనం దీక్ష అనేది పవిత్రంగా చేసామని అంటారు. సో కొంచెం నెయ్యి కారుతున్నట్లయితే దీక్ష పవిత్రంగా లేదని చెప్తారు. సో అదైతే నేను ఎందుకంటున్నా అంటే మనము గురుస్వాములు కట్టే నెయ్యిని బట్టి ఉంటుంది అన్నమాట అక్కడ. సో చూద్దాం మనం. మా చిన్నస్వామి అయ్యప్ప దీక్ష గురించి చెప్తాడు. సో మా చిన్నస్వామి ఏంటంటే కత్తి స్వామి అనమాట, రెండోసారి మాలేశాడు. ఒకసారి ఆ స్వామి మాటల్లో విందాము. నా పేరు కే చరణ్ తేజ. నేను రెండోసారి మాలేశాను. 41 రోజులు దీక్ష, 40 రోజులు దీక్ష, 41 రోజులు ఇరుముడి పెట్టుకొని వచ్చాను. డేట్ 18 నిన్న బయలుదేరాము. ఈరోజు వచ్చాము శబరిమలకి. ఆడ ఆగి పంపులో ఆడ స్నానం చేసి ఆడ ఆగి వచ్చాము. వచ్చి ఇక్కడ ఇరుముడు దర్శనం చేసుకుని ఇప్పుడు పైకి అయితే వచ్చేసి దర్శనం చేసుకున్నాం శబరిమలలో. ఇప్పుడు మాలికాపురం గుడి కాడ దొల్లిచాలి టెంకాయ దొల్లిచాలని చూస్తున్నాము. ఓకే అక్కడ చూడండి, ఇక్కడ ఇరుము టెంకాయ నెయ్యి టెంకాయ కొడుతున్నారు. చూడండి అనమాట. సో ఇక్కడ ఇది టెంకాయలు కొట్టే ప్లేసు. సో ఇక్కడ కొట్టిన తర్వాత ఏంటంటే జనరల్గా ఏంటంటే 18 మెట్లు ఎక్కేటప్పుడు అక్కడ టెంకాయ కొడతాడు. మా గురుస్వామి నా పక్కన లేకపోయేదానికి నేను దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టాను. సో ఇది 18 మెట్లు ఎక్కే ప్లేస్ అనమాట. సో ఇదంతా ప్లేసు. ఇక్కడ నుంచి ఏంటంటే మనము పక్కన అరవణ కౌంటర్ అనమాట. అరవణ కౌంటర్ అంటే మన ప్రసాదం తెచ్చుకునే కౌంటర్. సో ఆ కౌంటర్ కూడా వెళ్దాం. ఫస్ట్ మాలికాపురం దగ్గరికి వెళ్ళి అక్కడ మనం తీసుకొచ్చిన జాకెట్లను పెట్టి తర్వాత ఏంటంటే టెంకాయ అక్కడ పొర్లించిన తర్వాత మనం ప్రసాద కౌంటర్కి వెళ్దాం. సార్ రెండోసారి అయితే దర్శనానికి పోతున్నాము, సివిల్ దర్శనానికి పోతున్నాము. క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. సో చూడండి, ఈ మాలికరథం టెంపుల్ నుంచి పోవాలి. ఒకప్పుడైతే డైరెక్ట్ అటే అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇలా పైనుంచి అలౌ చేస్తున్నారు. క్రౌడ్ ఎక్కువైంది. మాకైతే ఇప్పుడు రెండోసారి దర్శనానికి ఒక అరగంట పైన పట్టవచ్చు. హాయ్ హలో అయితే రెండోసారి దర్శనానికి పోతున్నాము. హాయ్ ఇదేంటంటే మనం అయ్యప్ప స్వామి సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు 18 మెట్లు అనమాట, బంగారు మెట్లు. సో ఇరుముడు ఉంటేనే ఈ 18 మెట్లు ఎక్కిస్తారనమాట. సో ఇది వచ్చి హోమగుండము. సో ఈ హోమగుండం ఏంటంటే మనకి స్వామివారి అంటే 24 అవర్స్ హోమగుండం వెలుగుతూ ఉంటుంది అనమాట. మనం ఎవరైనా కర్పూరం అలాంటివి తెస్తే ఆ హోమగుండంలో వేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్రసాదాల కౌంటర్ అనమాట. సో అరవన్నం ఉంటుంది ఇక్కడ, డబ్బా వచ్చి 100 రూపీస్ ఉంటుంది. సో మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో క్యూ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ అమౌంట్తో పాటు ఫోన్పే, గూగుల్ పే, అలాగే స్వైప్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా మీరు అమౌంట్ తీసుకోవచ్చు. ఒక సెట్లో అయితే 10 ఉంటాయి. సో 10 ఒక ప్యాకెట్ కొనాలంటే 1010 రూపీస్ అవుతుంది. మేమైతే ఒక ప్యాకెట్ కొన్నాం అనమాట. సో దానిలో 10 ఉంటాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఉండే శబరిమల యాత్ర. సో నెక్స్ట్ మరొక ఆలయ దర్శనంలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.